హలో అండి అందరికీ. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వామిటింగ్ సెన్సేషన్ అలాగే టైర్డ్నెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్ తినడానికి అవ్వదు అనమాట. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేపట్లకి ఏ ఫుడ్ అయినా మంచిగా తినాలనిపిస్తుంది. అంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎయిదర్ స్వీట్ కానీ లేదా సాల్ట్ అండ్ అలాగే స్పైసీ ఫుడ్ అలాంటివి ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది. ఇంకా నా ఈ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అయితే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఎప్పుడైతే నేను థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయ్యానో డాక్టర్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ ఎవరైనా అవ్వండి, నీకు నచ్చిన ఫుడ్ తిను, ఎలా తినాలనిపిస్తే అలా. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పథ్యాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకుంటాకే అవ్వదు. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ తర్వాత బేబీస్కి సెట్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి నచ్చిన ఫుడ్స్ అన్నీ కూడా ఈ ట్రైమిస్టర్లోనే తినమంటారు, లాస్ట్ ట్రైమిస్టర్లో. సో ఈరోజు వచ్చేసి అమ్మ లంచ్లోకి బెండకాయ ఫ్రై అలాగే టమాటా పచ్చడి అయితే చేస్తుంది అనమాట. నాకు స్పైసీ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి టమాటో పచ్చడి అయితే చేయించుకున్నాను. కొంచెం కారంగా ఉంటుంది. సో మీరు నా రెగ్యులర్గా వీడియోస్ ఫాలో చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.